వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ స్పెషల్ ఎక్స్క్లూజివ్ స్టోరీ. ఇవాళ మనం చూస్తున్నాము భూపందేరం వెనకాల అసలు నిజాలు ఏంటని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం మార్పు జరిగింది. పాలన కొత్తగా మొదలైన తర్వాత ఇక్కడ అభివృద్ధి అన్నదే మంత్రము. తద్వారానే మేము రాష్ట్రంలో చేయాలనుకున్న సంక్షేమ పథకాలన్నీ చేస్తామంటూ టీడీపీ పార్టీ అలాగే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన మొదటి స్టేట్మెంట్ అది. దానికి ఇప్పుడు కూడా కట్టుబడి ఉన్నట్టుగానే చెప్తున్నారు. అందులో భాగంగానే అభివృద్ధికి అవసరమైతే ఎలాంటి చర్యలకైనా సిద్ధంగా ఉంటామంటూ చెప్తూ ఈ మధ్యకాలంలో కొన్ని యాక్టివిటీస్ చేసింది కూటమి ప్రభుత్వం. అందులో ముఖ్యంగా టీడీపీ పార్టీకి సంబంధించి ఎప్పుడైనా సరే ఏదైనా కొత్త కంపెనీని తీసుకొని రావాలి అంటే అది కేవలం బాబు అనే బ్రాండ్ ద్వారా సాధ్యమవుతుంది అంటూ గతంలో చాలాసార్లు చెప్తూ వచ్చారు. ఇప్పుడు కూడా అదే మాటను మరొకసారి తిరిగి చెప్పే ప్రయత్నం చేశారు. ఎందుకంటే దావోస్లో ఏదైతే పెట్టుబడులను ఆకర్షించేందుకు వెళ్ళిన సందర్భంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏముంది అంటే బాబు ఉన్నారు, ఆ బ్రాండ్ ద్వారానే మేము అభివృద్ధి చేయగలుగుతాము, కొత్తగా ఇన్వెస్ట్మెంట్లు తేగలుగుతామని చెప్పిన నేపథ్యంలో అసలు ఏం జరుగుతుందన్నది ఒక మీమాంస అయితే అందరిలో ఉంది. అదే సందర్భంలోనే ఈ మధ్యకాలంలో అభివృద్ధి మంత్రంతోనే ఒక కొత్త స్టెప్ని అయితే తీసుకుని అందులో భాగంగా టీసీఎస్ కంపెనీకి దాదాపుగా 21 ఎకరాలకు పైగా ఉన్న స్థలాన్ని 99 పైసలు ఎకరా చొప్పున ఇవ్వడము, దాదాపుగా 1000 కోట్ల భూమిని వాళ్ళకి ఇచ్చే క్రమంలో ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం చేశారు. వందలాది మంది అక్కడ ఉపాధి దొరికే అవకాశం ఉంది, వేలాది మందికి అక్కడ ఉద్యోగం దొరుకుతుంది కాబట్టి ఆ ఉద్దేశంతోనే చేశామన్నారు. ఇక్కడి వరకు ప్రతి ఒక్కరు యాక్సెప్ట్ చేశారు. ఎందుకంటే దాదాపుగా 50,000 కోట్లకు పైగా టర్నోవర్ కానివ్వండి అలాగే ప్రాఫిట్ కానీ ఉన్న కంపెనీకి ఆ తరహా కేటాయింపులను ఎవరు విమర్శించలేదు, దానికి సంబంధించి ఎవరు నోరు తెరిచి మాట్లాడలేదు. కానీ అదే సందర్భంలో అదే డాక్యుమెంట్లోనే మరొక కంపెనీకి సంబంధించిన భూ కేటాయింపులు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచాయి. ఆ కంపెనీ పేరు ఉర్సా క్లస్టర్స్. అంటే ఈ కంపెనీకి సంబంధించి అసలు ఏం జరిగింది, ఈ కంపెనీకి ఎందుకు ఆ స్థాయిలో దాదాపుగా 1000 కోట్ల విలువైన భూములు ఎందుకు అప్పజెప్పారు అంటే అక్కడ ఒక డేటా సెంటర్ రాబోతోంది, అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో. ఎందుకంటే భారతదేశంలో ఫ్యూచర్ టెక్నాలజీ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది కాబట్టి ఆ డేటా సెంటర్ని మేము ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నాం, తద్వారా వేలాది మందికి అక్కడ ఉపాధి రాబోతోంది అంటూ వాళ్ళు చెప్పిన నేపథ్యం చూసిన పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ టీసీఎస్ అలాగే ఈ కంపెనీకి సంబంధించి కొన్ని కంపారిజన్స్ చేసుకున్నారు. ఆ తర్వాత అందరికీ మైండ్ బ్లోయింగ్ ఆన్సర్ మనకు కనిపించింది. ఎందుకంటే ఆ కంపెనీ ప్రారంభించి కేవలం 2 నెలలు మాత్రమే అయింది. ఇదే కంపెనీకి గతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా 5,000 కోట్లకు పైగా పెట్టుబడి పేరుతో వాళ్ళు ఒక అగ్రిమెంట్ కూడా ఎంటర్ అయ్యారు. సో ఇవన్నిటి మధ్యలో అసలు దీని వెనకాల ఏముంది అన్నది ఒక డిస్కషన్ అయితే జరిగింది. డిస్కషన్ని ట్రిగ్గర్ చేసింది మాత్రం కేశినేని నాని. ఎందుకంటే కేశినేని నాని దానికి సంబంధించి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. అందులో భాగంగానే ఈ కంపెనీకి సంబంధించిన విషయాలు ఏంటి, ఈ కంపెనీ కేటాయింపులకు సంబంధించిన డిస్కషన్ చేసే నేపథ్యంలో కొన్ని కొత్త విషయాలు తెరపైకి తీసుకొచ్చారు. ఆ తెరపైకి తీసుకొచ్చిన విషయాల్లో చాలా కీలకమైన అంశము ఇది మొత్తం కేశినేని చిన్ని కనుసనల్లో జరుగుతోంది, దీనికి వెనకాల బినామీ యాక్టివిటీ ఉంది అన్నది ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. తద్వారా ఇక్కడ వేలాది కోట్లకు సంబంధించిన భూముల కేటాయింపులు చేసుకుని ఆ తర్వాత వాటిని అమ్మేస్తారు అనే విధంగా ఆయన కొన్ని ఆరోపణలు చేశారు. దానికి కూడా అదే స్థాయిలో ఉషా కంపెనీకి సంబంధించిన అఫీషియల్ ప్రెస్ నోట్ వచ్చింది. అంతేకాకుండా దానికి తోడు కేశినేని చిన్ని కూడా దాని మీద రెస్పాండ్ అవ్వడం, 100 కోట్లకు పైగా ఆయన కేశినేని నాని మీద పరువు నష్టం దావా వేయడం అన్నది మనం చూసాం. పరువు నష్టం దావాకు సంబంధించిన ఒక ఇదైతే పంపించారు, మనం చూసామంటే ఏదైతే లీగల్ నోటీస్ పంపించారు. ఓవరాల్గా చూస్తే అసలు ఏం జరుగుతుందన్న నేపథ్యంలో మొదటగా ఇది అన్నదమ్ముల మధ్య ఒక చిన్న ఇష్యూలాగా కనిపించింది. కానీ ఆ తర్వాత ఎవరికి వాళ్ళు వర్షం చెప్పుకునే ప్రయత్నం చేశారు. ఆ వర్షన్స్ కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే కేశినేని నాని కేశినేని చిన్ని ఇద్దరు కూడా ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు అయితే కీలకమైన అంశం. ఇద్దరు కూడా విజయవాడకు సంబంధించిన ఒక మాజీ ఎంపీ అయితే ఒకరు ప్రజెంట్ ఎంపీ. ఒకసారి మనము ఇద్దరు చేసిన స్టేట్మెంట్స్ కానివ్వండి, వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ సంబంధించి వాటిని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాము. మొదటగా కేశినేని నాని చూస్తే, కేశినేని నాని విశాఖపట్నంలో ఉర్సా క్లస్టర్స్ అనే కంపెనీకి 60 ఎకరాల భూమిని కేటాయించడంపై ఆయన ఆరోపణలు చేశారు. ఈ కంపెనీ కొత్తగా ఏర్పాటైందని, ఐటీ రంగంలో ఎలాంటి అనుభవము లేదంటూ ఆయన ఫైర్ అయిన నేపథ్యంలో దానికి సంబంధించి నాని చేసిన ఆరోపణలన్నీ అవాస్తవం అని చెబుతూనే కేవలం తన పరువుకు నష్టం కలిగించేలా ఇవన్నీ జరుగుతున్నాయన్న దాన్ని కేసీనేని చిన్ని చెప్పే ప్రయత్నం చేశారు. ఓవరాల్గా చూస్తే మాత్రం అక్కడ ఏదైతే 60 ఎకరాలకు సంబంధించిన ఇది జరిగిందో దానిపైన ఈ మొత్తం డిస్కషన్ జరిగింది. దాని తర్వాత ఒకరి తర్వాత ఒకరు రెస్పాండ్ అయ్యే పరిస్థితి ఉంది. మనకి అది కూడా ఒకసారి చూద్దాం. ఆ తర్వాత నాని దానిపైన రెస్పాండ్ అయ్యారు. భారీ ప్రాజెక్టులను అమలు చేసే సామర్థ్యం లేని కంపెనీకి కేటాయింపులు చేయడం ఏంటి, అంతేకాకుండా ఈ కంపెనీ వెనుక విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని బినామీలు ఉన్నారంటూ ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. దానికి ఉర్సా క్లస్టర్ కంపెనీలో తనకు ఎలాంటి వాటాలు లేవు, ఎలాంటి బినామీలు ఉన్న వాళ్ళు కాదు అని చెబుతూనే నాని ఆరోపణలు పూర్తిగా కల్పితమని ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. ఓవరాల్గా చూస్తే ఈ మాట యుద్ధం కొనసాగుతూనే ఉంది, అది మనం చూస్తూ వచ్చాం. అంతేకాకుండా దీనిపైన మరొకసారి కేశినేని నాని కూడా రెస్పాండ్ అయ్యారు. ఉర్సా కంపెనీకి సంబంధించిన క్లస్టర్ సంబంధించిన కంపెనీ ఒక అఫీషియల్ ప్రెస్ నోట్ రిలీజ్
రిలీజ్ చేసింది. ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన తర్వాత కూడా దాని మీద మాట్లాడుతున్న నేపథ్యంలో కూడా చిన్ని ఈ కేటాయింపుల ద్వారా వ్యక్తిగత లాభం పొందబోతున్నారు. అందులో భాగంగానే కంపెనీ డైరెక్టర్ అబ్బూరి సతీష్ అనే అతను గతంలో ఇదే కేసుని చిన్నితో కలిపి కొన్ని కంపెనీలు నడిపారు, అక్కడ నకిలీ ఆస్తులను కూడా విక్రయించారనే విధంగా చెప్పిన నేపథ్యంలో నాని తనపై చేసిన ఆరోపణలన్నీ 5 రోజుల్లో చేసిన ఆరోపణలకు 5 రోజుల్లో క్షమాపణలు చెప్పాలి, లేకపోతే 100 కోట్లకు పరువు నష్టం దావా వేస్తానంటూ తను చెప్పిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఓవరాల్గా ఈ ఇద్దరు అన్నదమ్ముల మధ్యలో ఇష్యూగా దాన్ని చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వేలాది కోట్ల రూపాయలకు సంబంధించిన భూకే టైంపులు దీంట్లో ఉన్నాయి. ఈ భూకే టైంపులు చేసే క్రమంలో కూడా దీని వెనకాల కేవలం కేసునేని చిన్ని కాదు, అంతకన్నా పెద్దవాళ్లే ఉన్నారన్న ఆరోపణలు వినిపించిన నేపథ్యంలో దాని గురించి ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఇవాళ పెద్ద ప్యానలే ఉంది. మనతో పాటు జాయిన్ అయ్యారు కేఎస్ ప్రసాద్ గారు, మనతో పాటు జాయిన్ అయ్యారు, రాజకీయ విశ్లేషకులు. అలాగే ఆయన చార్టెడ్ అకౌంటెంట్ కాబట్టి మేబీ ఈ కంపెనీలకు సంబంధించిన విషయాల్లో మనకి హెల్ప్ అవుతారు. అలాగే లిమినేని శివరాం ప్రసాద్ గారు ఉన్నారు, ఆయన కూడా రాజకీయ విశ్లేషకులు, తను కూడా మనతో పాటు ఉన్నారు. ఒకసారి కేఎస్ ప్రసాద్ గారి దగ్గరికి వెళ్దాం. కేఎస్ ప్రసాద్ గారు, ఇక్కడ చాలామంది ఏంటంటే ఒక కంపెనీని ఫ్లోట్ చేయడం అన్నది చాలా ఈజీ. ఎందుకంటే ఇప్పుడు ఈ కంపెనీకి సంబంధించి చూసినప్పుడు ఆరోపణలో చాలా కీలకమైన అంశము పెయిడప్ క్యాపిటల్ ఎంత ఉంది, తర్వాత దానికి సంబంధించిన ఈ కంపెనీ ఎప్పుడు రిజిస్టర్ చేశారన్న విషయం డిస్కస్ చేసే ప్రయత్నం. 1000 కోట్లకు సంబంధించిన ఏవైతే మనకు సంబంధించిన కంపెనీకి సంబంధించిన భూమిని 5,000 కోట్లకు సంబంధించిన భూమి ఏదో జరగబోతోంది అంటూ చెప్తూ దీనికి ఏదైతే కేటాయింపులు చేశారో, నిజంగానే ఒక కంపెనీ రిజిస్టర్ చేసేటప్పుడు ఈ పెయిడప్ క్యాపిటల్ ఏంటి, లేకపోతే వాళ్ళు పెడుతున్న ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన చూపించాల్సిన ఆ ప్రొసీజర్ ఎలా ఉంటుంది? ముందుగా బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం అండి. అలాగే ప్యానల్లోని పెద్దలకి మీకు కూడా నమస్తే అండి. సరే, ఒక విషయం చెప్పగలను. ఇప్పుడు కంపెనీ ఏదైనా ఒక దర్ మోటో ఈజ్ వెరీ క్లియర్ అండ్ ఎవిడెంట్. ఎవరైనా సరే అధికృత మూలధనం ఎంత పెడుతున్నాం అన్నది ఇస్ దేర్ డిస్క్రిప్షన్. అందులో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అయితే 7, బేర్ మినిమం మీ 2 నుంచి 7 లోపల పెట్టుకునే ఛాన్స్ ఉంది. అండ్ ఇన్ ద సేమ్ సినారియో వాళ్ళ క్రెడెన్షియల్స్ ఏంటి అన్న దగ్గర, వర్కింగ్ క్యాపిటల్ ఎంత అన్న దగ్గర చూస్తే వాళ్ళ సామర్థ్యాన్ని అది డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు 10 లక్షల మూలధనంతో పెట్టిన వాళ్ళకి 2 రాష్ట్రాల్లో దగ్గర 10,000 కోట్ల పైచీలకు విలువ చేసే భూములు అన్యాప్రదంగా ఇచ్చేశారు. నేను కదా వైర్ కంపెనీ ఇచ్చిన ఆర్టికల్ అయితే మీరు నిజంగా గమనించగలిగితే ద కెపాసిటీ ఆఫ్ దట్ కంపెనీ హౌ దే రిజిస్టర్ అన్న దగ్గర, ఇప్పుడు మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్ కొంచెం అట్లీస్ట్ ఇప్పుడైతే సింప్లిఫై చేసి మనం కూడా ఇప్పుడు ఆన్లైన్ చేయొచ్చు. ఐసీ డిజిఎఫ్టీ కోడ్లు కానీ లేదంటే ఆర్ఓసీ త్రూగా ఆన్లైన్ ప్రొసీజర్ స్టార్ట్ అయింది. బిఫోర్ దట్ ఈజ్ ఓన్లీ మాన్యువల్ డాక్యుమెంటేషన్. దీనికన్నా ముందు అసలు యూరోపియన్ కంట్రీస్లో కానీ అమెరికాలో కానీ 1 గంటలో కంపెనీని రిజిస్టర్ చేయొచ్చు. సో దట్స్ వై ద కంపెనీస్ టెన్యూర్ ఇస్ 2 months 6 days. ఇట్స్ ఎ బేబీ బోర్న్ రీసెంట్ పాస్ట్లో. సో ఇక్కడ మీకు ఎప్పుడైనా సరే సాధారణంగా మనం కొన్ని విషయాలు తెలుసుకొని లేదంటే కొన్ని విషయాలు చూసి నేర్చుకోవడం అన్నది జరుగుతుంది. ఇప్పుడు ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డిని అందరూ క్విట్ ప్రోకో ఏదో అవమానించారు, అవహేళన చేశారు అంటూ కాలక్షేపం చేసుకొచ్చారు కదా. ఇది అంతకన్నా పెద్ద క్విట్ ప్రోకో. ఎందుకంటే ఇప్పుడు మీ ఇల్లు ఎక్కడ అంటే పలానా జీవికే మాల్ పక్క సందు లేదంటే లైఫ్ స్టైల్ పక్క సందు, అలాగా టీసీఎస్ వాళ్ళకి ఒక ల్యాండ్ క్రియేట్ చేశారు. చేసి అక్కడ పక్కనే ఈ ఉర్సా కంపెనీకి మొదలెట్టారు దుకాణం. ఇందులో ఇప్పుడు ఎవరైతే మొదలెట్టారో ఇతను ఫస్ట్ ఎవరైతే ఉన్నారు కార్తీక్ పెందుర్తో కథను, ఇంకోటేమో అబ్బూరి సతీష్ అనుకుంటా. వీళ్ళిద్దరూ ఎవరని చూస్తే ఈ కేసినేని చిన్ని గారు 21st century అని చెప్పి ఒక ఫైనాన్షియల్ కంపెనీ ఒకటి శతకోపం పెట్టారు మొత్తం అందరికి. ఇప్పుడు ఈ 100 కోట్లు పరువు నష్టం దావేస్తాడు. ఇందులో ట్రాన్సాక్షన్ వాల్యూ 100 crores అని ఆలోచించాలి ఒకసారి. ఓకే. సో రెండోది ఏంటంటే ఈయన అసలు అలా వెనక్కి ముందుకెళ్ళి వస్తే ఈ రామకృష్ణ అబ్బూరి గారి బ్రదరే సతీష్ అబ్బూరి. ఇప్పుడు వీళ్ళు అక్కడ శతకోపం పెట్టిన వాళ్ళకి ఇంటర్లింక్ చూసుకుంటే ఆబ్వియస్లీ చిన్ని గారి టెరిటరీలో ఇప్పుడు మీ ఫ్రెండో లేకపోతే మీ అన్నయ్యో లేకపోతే మీ తమ్ముడో కంపెనీ పెడుతుంటే మనకి తెలియకుండా జరగదు కదా. అందులో ఎంత పెద్ద విషయం ఇది. ఖచ్చితంగా లోకేష్ గారి చిన్నపిల్లల టీం అని గ్యారంటీ చెప్పొచ్చు. ఎందుకంటే మీరు ఇంట్రడక్షన్లో చెప్పారు బాబు గారు బ్రాండ్ అని. బాబు గారి బ్రాండ్లో 3వ కంటికి తెలియకుండా ఎంత శుభప్రదంగా జరిగిందో చిన్న విషయాలు చెప్పొచ్చు. ఇదే అమరావతి ల్యాండ్లో గవర్నమెంట్కి సంబంధించిన ఆర్బీఐ కానీ అలాగే డిఫెన్స్ వాళ్ళకి ల్యాండ్లు అలొకేషనప్పుడు ఎంత ట్రాన్స్పరెంట్గా ఎన్ని డబ్బులకి ఇచ్చారో సరే చూడమనండి. అవును. బట్ వేర్ ఇట్ కమ్స్ టు చిన్నపిల్లల వ్యవహారంలో ఇలా ఎప్పుడైతే చేస్తారో ఈ వెనకాల అందరికీ ఓ డైరెక్షన్ కర్త కర్మ క్రియ కెలార్ రాజేష్ గారి ఆధ్వర్యంలో నడుస్తున్న టీం ఒకటి ఉంటుంది. వీళ్ళందరూ కేసినేని చిన్ని గారు కూడా ఆ రోజు బొద్ద వెంకన్న ఇలాంటి వాళ్ళందరినీ నమ్ముకుని వచ్చిన రాజకీయ చతురత ప్రదర్శించవలసిన వాళ్ళు. ఆ రోజు కేసినేని నాని గారు పార్టీని వదిలేసి వెళ్ళిపోవడం పెట్టి ఈస్ బీన్ కంటిన్యూస్లీ ఫుటింగ్ డౌన్ ద డిసెంట్ తెలియజేస్తున్నాడు ఫ్రమ్ ద డే 1 నుంచి. సో ఆ అరంగేట్రంలో ఎప్పుడైతే ఈ రాజకీయాలు చేయడానికి కొత్త పంధాకి ఒక చిన్న తరహా రాజకీయాలు చేస్తుంటే బాబు గారి బ్రాండ్కి ఉన్న క్రెడిబిలిటీ అండ్ చంద్రబాబుకి ఉన్న బ్రాండ్కి వెలిడిటీ ఏంటన్నది చూస్తే స్పాన్ ఆఫ్ నో టైంలోనే టకటకటకటక డిబేటబుల్ టాపిక్స్ అయిపోతున్నాయి. ఇక్కడ మీరు చూసుకుంటూ వస్తే ఈ పర్టికులర్ ఇష్యూలో ఒక 10,000 కోట్లు నేను కాదు వైర్ కంపెనీ కానీ ప్రశాంత్ భూషణ్ అనే సీనియర్ అడ్వకేట్ సుప్రీంకోర్టు ఆయన ఇచ్చిన దీంట్లో అంత చీప్గా 59 పైసకి ఇస్తారు ఆ ల్యాండ్ అన్నది. ఎందుకు అంటే ఇప్పుడు ఒక బిజినెస్ అబిలిటీ డేటా సెంటర్ అదానీ గారి డేటా సెంటర్ అయితే చిన్నప్పటి నుంచి చెవులో పూ కథలు 2 ప్రభుత్వాలను మోసం చేయగలిగాయి.
మీరు గమనించగలిగితే. ఇదే డేటా సెంటర్ కాన్సెప్ట్ అనుకుంటే ఇప్పుడు ఉదాహరణకి ఉపాధి కల్పన అన్నది లోకేష్ గారు చెప్పారు 12,000 ఒక ఇంగ్లీష్ మాధ్యమానికి ఇంటర్వ్యూ న్యూస్ 18 అనుకుంటా. నిజమే చెప్తున్నాను, ఐఎమ్ నాట్ కాంట్రడిక్టింగ్. నేను కూడా ఎంఎన్సీ కంపెనీలో పనిచేసే వచ్చాను. ఇక్కడ కూడా మీరు ఇరు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రాంతాల నుంచి వచ్చి పనిచేస్తున్న వాళ్ళు ఉంటారు మీ ఛానల్. దేశం మొత్తం మీద హర్యానా, పంజాబ్, వెస్ట్ బెంగాల్, ఒరిస్సా, జంషెడ్పూర్ ఏడాది నుంచి వచ్చి పనిచేసేవారు నా కంపెనీలో అందరూ దగ్గర. అవును. కానీ అక్కడ ఈజ్ దే అన్ అగ్రిమెంట్ బిట్వీన్ టీసీఎస్ అండ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. నేను ఓన్లీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీ నుంచి వచ్చిన క్రిస్పని నేను సెలెక్ట్ చేసుకుని 12,000 ఉద్యోగాలు ఇస్తానని లేదు, ఎక్కడుంది? ఉండదు. మూడోది, ఇందులో ఒక టిపికల్ పాయింట్ ఏంటంటే ఈ 12,000 ఉద్యోగాల్లో ఆ అగ్రిగేట్ గత ప్రభుత్వంలో అయితే అట్లీస్ట్ 70% లోకలిటీని జస్టిఫై చేయమన్నారు. అవును. ఇక్కడ ఇంతకన్నా బాధాతప్త హృదయంతో చేయవలసిందంటే రేపు 30వ తారీఖు నాడు గత ప్రభుత్వంలో ఐకానిక్ టవర్ని కన్స్ట్రక్ట్ చేసిన గత ప్రభుత్వం అంటే మిలీనియం టవర్స్ అండ్ ఐకానిక్ టవర్స్ రెండు కూడా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కోసం. దానికే వాళ్ళకి దిక్కుదేవాళ్ళు ముఖ్యంగా ఖాళీగానే ఉన్నాయి. రెండు విషయాలు ఇక్కడ ఇంకో దీంతో పాటు యాడెడ్ పాయింట్స్ ఏంటంటే 2 లక్షల చదరపు మీటర్ల పై చిలుక ప్లేస్ వేకెంట్గా ఉంది. ఏది ప్లగ్ ఇన్ ప్లే. అవును. ఇది కాక విప్రో లాంటి సంస్థకి నడిబోర్డులో 7 ఎకరాలు ఇచ్చారు. దాంట్లో 7 ఎకరాల్లో మీరు నమ్మండి నమ్మకపోండి వాళ్ళ యాక్టివిటీలు స్టార్ట్ చేయకపోతే ఆఖరికి దట్ సెడ్ నో విప్రో మీద రిజిస్టర్ కాలే. సో వాళ్ళు ఆ ప్రెషర్ తట్టుకోలేక బిల్డింగ్ కట్టారు. బిల్డింగ్ కడితే అందులో ఒక యాక్టివిటీ క్రియేట్ అయింది. ఏది ఒక కంపెనీ అండి, దాని పేరు ఏంటంటే చాలా సింపుల్గా ఉంటుంది ఆ పేరు. 6,200 మందికి ఆ రోజు కూడా ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పింది విప్రో, అవ్వలేదు. అప్పుడు పురంధేశ్వర్ గారు, విష్ణుకుమార్ రాజు గారు ఆవిడ ఎంపీ హోదాలో నేను ఎమ్మెల్యే హోదాలో వెళ్ళి దాన్ని ఇన్స్పెక్ట్ చేస్తే 300 మంది కార్యకలాపాలు ప్రారంభించారు. ఏది సెజ్లో ఒక కంపెనీని స్టార్ట్ చేశారు. అందులో అట్లీస్ట్ విప్రో బిల్డింగ్లో ఉన్నాయి. స్టార్ట్ చేస్తే ఉండండి ఆ బిల్డింగ్లో వాళ్ళ దగ్గర 1000 మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశారు. 200 కోట్ల పైచీలకి టర్న్ ఓవర్ చేస్తే వాళ్ళకి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ దీంట్లో వాళ్ళకి ఎగ్జామ్షన్స్ రాలే. రాకపోతే వాళ్ళు ఒకటొకటిని అక్కడి నుంచి ఖాళీ చేసేయలేరు. ఎందుకు? విప్రో పేరు మీద రిజిస్టర్ కాలేదు, అది SEZలోనే STPI పర్వ్యూలో లేదు. ఓకే. సో అవన్నీ అడ్మినిస్ట్రేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకసారి శివరాం ప్రసాద్ గారు, ఇప్పుడు మనం ఇక్కడ చాలా కీలకంగా సరే దీన్ని ఈ ఇష్యూని రేస్ చేసింది కేసినేని నాని అయినా, ఇవాళ చూడడానికి కేసినేని నాని వర్సెస్ కేసినేని చిన్ని ఇష్యూ అయినా సరే ఇది రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూ. అందులో ముఖ్యంగా ఇన్ని వేలాది కోట్ల రూపాయలకు సంబంధించిన అలొకేషన్స్ జరిగేటప్పుడు ఖచ్చితంగా మొత్తం ప్రొసీజర్ మొత్తం ఫాలో అవ్వాలి. కానీ ఏం ప్రొసీజర్ ఫాలో అవ్వలేదు అన్నది వైసీపీ చేస్తున్న ఒక ఆరోపణ. మీరు ఎలా చూస్తారు దాన్ని? అసలు ఈ కేటాయింపులు ఏంటి? ఈ కేటాయింపులు చేసే క్రమంలో అంటే పాటించాల్సిన నిబంధనలు ఏంటి? నమస్కారం, మీకు ప్యానెల్లో మిత్రులందరికీ నమస్కారం. ఈ విషయం ముందు బయటికి తీసింది ది వైర్ అనే ఒక వెబ్ పేపరు. చాలా ఇన్వెస్టిగేటింగ్ జర్నలిజం అది. ఏదంటే బాలకృష్ణ గారని ఆయన ఒక జర్నలిస్ట్. అక్కడ అమెరికాలో ఉన్న వాళ్ళ ఇల్లు కానీ ఆఫీస్ అని ఇక్కడ ఉన్న ఇళ్ళు కానీ అన్నీ చూసి మొత్తం ఎక్స్పోజ్ చేశారు. సరే, ఇన్వెస్ట్మెంట్స్ తీసుకోవాలి, అది ఎవరు కాదనరు. వాళ్ళకి అవసరమైన ఇది సహాయం అంతా చేయాలి, ఎవరు కాదనరు. తక్కువ రేటుకి భూములు ఇవ్వాలి, ఎవరు కాదనరు. ఎందుకంటే డెవలప్మెంట్ కావాలి, మా ఇక్కడ ఉద్యోగ కల్పన జరగాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలి. ఈ విషయంలో ఎవరికి కూడా అభిప్రాయ భేదాలు లేవు, ఏమీ తేడా లేదు. కాకపోతే మీరు ఒకటి ఏదైనా సరే ఒక కంపెనీ సపోజ్ ఒకదానికి మీరు ఇంపార్టెన్స్ ఇచ్చి లేకపోతే వాళ్ళకి ఏదైనా కేటాయింపులు చేయాలి అంటే మామూలుగా ఇప్పుడు ఇదే వరుస కంపెనీ అనేది తెలంగాణలో కూడా ఇది 5,000 కోట్లు పెట్టుబడి పెడతామని కానీ వాళ్ళు భూ కేటాయింపులు లేవు ఇక్కడ. నేను వెళ్ళి ఒకవేళ నేను 5,000 కోట్లు పెట్టుబడి పెట్టమంటారు, MOU చేసుకుంటారు, అదేం పెద్ద ప్రాబ్లం కాదు. తెలంగాణలో జరిగింది అది. కానీ ఏపీలో ఒక దాదాపు 48,554 కోట్లు అంత లాభం వచ్చిన కంపెనీకి మీరు 21 ఎకరాలు చిల్లర కేటాయించి ఇందాక ప్రసాద్ గారు చెప్పినట్టు 2 నెలల 6 రోజుల కంపెనీకి మీరు 59 ఎకరాల చిల్లర కేటాయించారంటే రేటు ఎంతకి? ఇప్పుడు రూపాయి కేటాయించారా 50 లక్షలు కేటాయించారా వదిలేసేయండి. అసలు కేటాయింపులు ఏ విధంగా చేశారు, దాని క్రైటీరియా ఏంటి, ఏ బేసిస్ మీద చేశారు, అసలు ఏ విధంగా వాళ్ళు దానికి ఎలిజిబిలిటీ వచ్చింది? ఇక్కడ ఒకటి ఎవరైనా ఒక కంపెనీ ఎలిజిబుల్ కావాలి, వాళ్ళ ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ విపరీతంగా ఉండాలి, లేదు టెక్నికల్ స్ట్రెంగ్త్ ఉండాలి. ఈ రెండు, ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ లేకపోతే టెక్నికల్ స్ట్రెంగ్త్
లేకపోతే వాళ్ళకు ఉన్న ఆ ఇన్వెస్టర్కి ఒకవేళ ఫైనాన్షియల్ ఎబిలిటీ లేకపోయినా టెక్నికల్గా బాగా అతనికి అనుభవం ఉండి లేకపోతే ఎక్స్ట్రాడినరీ టాలెంట్ ఉన్నాడైతే ఓకే. అదొకటి. అట్లాగే క్రెడిబిలిటీ ఆఫ్ ది ఇన్వెస్టర్స్ వాళ్ళ క్రెడిబిలిటీ ఏంటి, ఇంతకుముందు ఏమన్నా చేశారా, లేకపోతే వీళ్ళు స్టార్టప్ కంపెనీ అయితే వాళ్ళు ఏ విధంగా ఇది చేశారు, ఇవన్నీ తీసుకుంటే ఏ ఒక్క దాంట్లో కూడా ఫిట్ అవ్వట్లా ఈ Right. వర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఈ ఏ ఒక్క దాంట్లో కూడా ఫిట్ అవ్వదు. కారణం ఏంటంటే ఇప్పుడు ఇన్వెస్టర్స్ బ్యాక్గ్రౌండ్ ఎవరికుందా, కేశినేని చిన్ని గారికి వాళ్ళకి సంబంధం ఉందా, ఇవన్నీ అసలు మాట్లాడతలా. అవును. ఒక్క కంపెనీ క్రెడిబిలిటీ ఏంటి, వాళ్ళ ఇన్వెస్టర్స్ క్రెడిబిలిటీ ఏంటి, వాళ్ళకి ఈ విధంగా ఇవ్వటానికి అవకాశం ఎలా వచ్చింది అన్న దాంట్లో మాట్లాడితే వాళ్ళది ఏం చూసి వాళ్ళు ఏం చెప్తున్నారు, మాకు మొదట్లో ఏం చెప్పారు, ముగ్గురే పేర్లు ఇచ్చారు. వాళ్ళు ఒక మీకు ఎంఓఐ చేసుకున్నప్పుడు ఎంఓఏ అయిన తర్వాత ఈ డిస్ప్యూట్ వచ్చిన తర్వాత ఈ వైర్ అయిన తర్వాత కేసీఆర్ నాని గారు ఫేస్బుక్లోను ట్విట్టర్లోను పెట్టిన అవును. తర్వాత వాళ్ళక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. వాళ్ళక ఇది ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. అవును. దాంట్లో ఎవరెవరిది ఉంది, సతీష్ అబ్బూరి ఈయన, తర్వాత ఒక ఇది ఎరిక్ వార్నరు, తర్వాత కౌశిక్ పెందుర్తి, వీళ్ళ ముగ్గురియే. అవును. తర్వాత దాంట్లో ఇంకొకరిని యాడ్ చేశారు, ఏది జై తాళ్ళూరే ఎవరో ఒక ఆయన పేరు, అవును, జై తానా తాళ్ళూరు. ఎక్స్ ప్రెసిడెంట్ అని. అవును, అవును. అది యాక్చువల్గా దీంట్లో లేదు, అంతకుముందు ఇచ్చిన ప్రెస్ నోట్లో. వీళ్ళు ఇచ్చిన నెట్వర్త్ అంటున్నారు, మా పర్సనల్గా మా నెట్వర్త్ ఇంత అంటున్నారు. నెట్వర్త్ కాదు కాసింది, మీకు ఎంత డబ్బులు మీ దగ్గర ఉన్నాయి, లిక్విడ్ క్యాష్ ఎంత ఉంది, పెట్టుబడి పెడతానికి మీ కెపాసిటీ ఏంటి, ఇది కదా కావాల్సింది. అవును. అది చూస్తే దీంట్లో ఫిట్ అవ్వట్లేదే. టాటా కన్సల్టెన్సీకి అంత పెద్ద కంపెనీకి మీరు 21 కానీ అదే కదా డిఫరెన్స్ ఎకరాలు చెప్తాం కూడా అదే కదా. టీసీఎస్ లాంటి కంపెనీకి 99 పైసలు ఇవ్వడానికి కారణము మీరు చెప్పినట్టుగా అదంతా ఉంది, ఆల్రెడీ ప్రూవెన్ ఉంది, వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి, కొన్ని వేల ఉద్యోగాలు వస్తాయి అక్కడ. అయితే ఇక్కడ మీరు చెప్తున్నారు 99 పైసలు మేము ఇవ్వలేదు, 50 లక్షల రూపాయలు డిఫరెంట్ సెగ్మెంట్ దాంట్లో మేము అమౌంట్లు ఎక్కువ తీసుకున్నాం వీళ్ళ దగ్గర, ప్లస్ వీళ్ళకి ఇన్వెస్ట్ చేసే కెపాసిటీ ఉంది కాబట్టి ఆ బేసిస్ మీదనే ఇన్వెస్ట్ చేసే కెపాసిటీ కెపాసిటీ ఉంది. ఉంది. ఏ విధంగా ఇప్పుడు ఎస్ఐపిబి వాళ్ళ రిపోర్ట్ ఏమన్నా బయట పెట్టగలరా, అట్లాగే ఎస్ఐపిసి వీళ్ళ రిపోర్ట్ బయట పెట్టి వీళ్ళ కెపాసిటీ ఇది, వీళ్ళ దీంట్లో ఏం కేసులు లేవు, వీళ్ళందరూ క్లీన్ అండ్ గ్రీన్, ఏమీ లేదు వీళ్ళ మీద, వీళ్ళు ఎవరికి ఎగ్గొట్టలేదు, ఎక్కడా కూడా అప్పులు లేవు, లేకపోతే ఉన్నా కానీ దానికన్నా ఎక్కువ వీళ్ళకు ఉన్నాయి అని ఏమన్నా ప్రూవ్ చేయగలరా, అదేమన్నా బయటకు వచ్చిందా? అట్లాగే ఇప్పుడు ఈ స్టేట్ ఇన్వెస్టర్స్ ఇది ఉంది కదా, ప్రమోటర్స్ బోర్డు, వాళ్ళు ఏ విధంగా యాక్సెప్ట్ చేశారు అదన్నా బయట పెడుతున్నారా గవర్నమెంట్? అది బయట పెడతలేదు కదా. నేను అనేది ఒకటి, ఇక్కడ మనకు మెయిన్ క్వశ్చన్ ఒకటి, ఇన్ని వేల ఎకరాలు ఇస్తున్నారు, దీనికి ఒక్కటే ఉదాహరణ చెప్తున్నా, లేపాక్షి నాలెడ్జ్ పార్క్, రైట్, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 80. అయితే ఒకసారి నేను మీరు తీసుకుంటాను మీ దగ్గర, ఒకసారి మిగిలిన కేసులు ఒకసారి నేను హాయ్ చెప్పేసి మీ దగ్గరకు వస్తాను. ఇది ఒక 84,000 ఎకరాలు దగ్గర ఎంతో. అవును. లేపాక్షి నాలెడ్జ్ పార్క్ ఒక అనంతపురం జిల్లాలో తీసుకున్నారు. అవును. దాంట్లో ఉన్న భూములను తాకట్టు పెట్టి 4,000 కోట్లు దగ్గర తీసుకుని ఆయన ఐపీ పెట్టాడు. అవును. అది ఇక్కడ జరగదని ఏమన్నా గ్యారంటీ ఇస్తుందా ప్రభుత్వం? రైట్. లేకపోతే ఆ విధంగా జరిగితే ఆ డబ్బులన్నీ ఎక్కడికి వెళ్తాయి? ఇది ప్రజల సొమ్ము. రైట్, పిట్పోకు అన్న దానికి సంబంధించి ఇవన్నీ మాట్లాడుతున్నాం మనం. ఎస్, మనతో పాటు ఉమామహేశ్వర గారు ఉన్నారు మనతో పాటు లైవ్లో, అలాగే శ్రీనివాస్ చౌదరి గారు కూడా లైవ్లో జాయిన్ అయ్యారు. ఒకసారి ఉమామహేశ్వర గారి దగ్గరికి వెళ్దాము. ఉమామహేశ్వర గారు సార్ ఒకసారి మీ ఆడియో చెక్ చేసుకోండి. ఓవరాల్గా ఇప్పుడు మనం చూస్తుంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలి అన్నా, సంక్షేమ పథకాలు అందించాలన్నా సరే రాష్ట్రానికి ఉన్న అతిపెద్ద సమస్య అనేది ఇవాళ నిధులనేమి, అభివృద్ధి అనేది గత 5 సంవత్సరాల్లో పూర్తిగా ఆర్థిక విధ్వంసం జరిగింది. కాబట్టి వాళ్ళు రావాలి అంటే ఎంతో కొంత మనం ఇలాంటి కేటాయింపులు చేయాల్సిన అవసరం కానివ్వండి, లేకపోతే రాయితీలు ఇవ్వాల్సిన అవసరం అన్నది రాష్ట్రానికి ఉంది. అందులో భాగంగానే ఈ కేటాయింపులు కానివ్వండి, ఈ యాక్టివిటీస్ కానీ చెప్తున్నారు. సో ఏంటి మీరెలా చూస్తారు దీన్ని, మీకున్న అబ్జెక్షన్ ఏంటి? సార్, గత 5 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి చేయట్లేదు, అభివృద్ధికి నిధులు పెట్టలేదు అనేది ప్రొఫెషనల్ ఫోరం ఉన్నప్పుడు మాట్లాడాం. అప్పులు తెస్తున్నారు, వాడేస్తున్నారు అని.
అలాగే ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా మాట్లాడుతున్నాం. మొన్న కూడా సో ఏదైతే 16వ ఆర్థిక సంఘం ముందు మాట్లాడాను నేను. Yes. రాష్ట్రంలో అభివృద్ధి జరగాలి, అభివృద్ధికి నిధులు పెట్టాలన్నట్టు మాట్లాడాం. సో అభివృద్ధికి అసలు మేము వ్యతిరేకం కాదు. అభివృద్ధికి నిధులు పెట్టాలి. ఒకవేళ అవసరమైతే అభివృద్ధికి సంబంధించిన కొన్ని ఇన్సెంటివ్స్ పారిశ్రామికవేత్తలకు ఇవ్వాలి. దాంట్లో కూడా ఎలాంటి అబ్జెక్షన్ లేదు, దాంట్లో కూడా ఎలాంటి సెకండ్ థాట్ లేదు. Hmm. సో ఇక్కడ మేమంటుంది ఏంటంటే బడ్జెట్లో అభివృద్ధికి నిధులు పెట్టకుండా ఒక రైతుల భూములు తీసేసుకోవటం, ఆ రైతుల భూముల్ని ల్యాండ్ బ్యాంక్ క్రియేట్ చేయడం, ఆ ల్యాండ్ బ్యాంకు మనకి ఇచ్చిన వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇచ్చే విధానం చూస్తూ ఉంటే ఏంటంటే ఇది దారుణంగా ఉందనేది ఆంధ్రప్రదేశ్లో మేము చెప్పదలుచుకున్నాం. ఇదే మేము మాట్లాడాలనుకుంటున్నాం ముఖ్యంగా. సో ఇది ఆ పరంపరలోని ఇక్కడ పుర్సా కానీ, మొన్న వస్తే ఇండోసోల్ కానీ, ప్రకాశం జిల్లా కరేడు దగ్గర కానీ వాళ్ళు కూడా అక్కడ కూడా అంతే. అక్కడ సిడిసి ఎలక్ట్రికల్ సంబంధించిన విశ్వేశ్వర రెడ్డి కంపెనీకి 1,00,00,000 రూపాయలు పెట్టుబడి. అది అతనికి ఏమీ లేదు బ్యాక్గ్రౌండ్. పోనీ ఆ కంపెనీలో ఉన్న రవికుమార్ అని అతనికి చూస్తే బొచ్చడి కంపెనీలు స్ట్రైక్ ఆఫ్ ఉన్నాయి. సో ఏళ్ళకి అంత ల్యాండ్ బ్యాంక్ ఎట్లా ఇచ్చారనేది అక్కడ చెక్ చేస్తే అక్కడ రైతులను భయపెట్టి ఆ ప్రభుత్వం వచ్చినాక మళ్ళీ మద్దతు ఇచ్చే పరిస్థితి. అదే విధంగా ఇక్కడ నిన్న ఉత్సా ఏదైతే చూస్తే ఆ బ్యాక్గ్రౌండ్ కంపెనీది గారు మనం చెక్ చేస్తే సతీష్ అపూర్ అనే అతను 21st సెంచరీ ఏదైతే ఉందో ఫార్మేషన్ 21st సెంచరీ తాలూకు ఇక్కడ కానీ మనం చెక్ చేస్తే, ఇప్పుడే నేను నెట్ లో కూడా ఇక్కడ చూస్తే యాక్చువల్గా డేటా తీస్తే 640 కోట్ల తాలూకా దాని మీద ఈ లిటిగేషన్ ఉంది. ఆ కంపెనీని క్లోజ్ చేశారు. అంటే మీనింగ్ ఏంటంటే ఒక కంపెనీ స్ట్రైక్ ఆఫ్ ఎప్పుడు చేస్తారంటే ఆ కంపెనీ నార్మ్స్ ఫాలో అవ్వకుండా, అంటే అకౌంట్స్ చేయకుండా లేదా ఆర్ఓసికి సబ్మిట్ చేయకుండా ఇట్లాంటి కంపెనీలని స్ట్రైక్ ఆఫ్ చేస్తారు. ఈ స్ట్రైక్ ఆఫ్ చేశారంటే ఆ ప్రమోటర్లు ఎవరైతే ఉన్నారో బ్యాన్ చేస్తారు. అంటే వీళ్ళు వ్యాపారానికి సరిపోరు, వీళ్ళు పనికిరారు అని. అంటే మా భాషలో చెప్పాలంటే వీళ్ళు బినామీలు అనేది మీనింగ్ అది. సో ఇట్లా స్ట్రైక్ ఆఫ్ చేసిన కంపెనీలో రామకృష్ణ అబ్బూర్ ఎవరైతే ఉన్నారో, దీని ఫార్మేషన్ లో సతీష్ అబ్బూర్ ఎవరైతే ఉన్నారో, ఈ బ్యాక్గ్రౌండ్ ఉన్న అతనికి ఒక రాష్ట్రం తాలూకా ప్రాపర్టీని అంటే 60 ఎకరాలంటే ఇంచుమించు అదొక 1000 కోట్లు 2000 కోట్లు అనివే. ఇంత ప్రాపర్టీని 1,00,000 పెట్టుబడితో లిమిటెడ్ లైబిలిటీ అంటే అంతే 1,00,000 రూపాయలే వాళ్ళ పెట్టుబడి. 1,00,000 రూపాయలు పెట్టుబడి తెచ్చిన కంపెనీకి ఇంత అమౌంట్ ఇవ్వడానికి అతనికి టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ అని ఉండాలి, లేదా ధీరుభాయ్ అంబానీలో అదే పెద్ద వ్యాపారస్తులు అయి ఉండి అతను ప్రమోటర్గా ట్రాక్ రికార్డు ఉండి ప్రమోటర్గా గుడ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పుడు ఓకే అతనికి ఇచ్చాం, అతను చేస్తాడు, తీయగలుగుతాడు మనీ అని. మళ్ళీ ఈ ప్రాజెక్ట్కి వచ్చాక 5,700 కోట్లు పెట్టుబడి అని చెప్పారంటే అసలు వీళ్ళకి బ్యాక్గ్రౌండే లేదు. 640 కోట్లు లిటిగేషన్ ఉంది కేసులో. అంటే వీళ్ళు యాక్చువల్గా ఆ జూబా కార్పొరేషన్ చెప్పిన దాని ప్రకారం వీళ్ళ మీద కేసులు వేస్తున్నాయి. ఏది 21st సెంచరీలో. ఎందుకంటే వీళ్ళు ఆ విలాస్ తాలూకా మనీ తీసుకున్నారు, దాని తాలూకా వర్కౌట్ చేయలేదని ఇలాంటి ఆరోపణలు వీళ్ళకి ఇంత పెద్ద కంపెనీ ఇవ్వడం అంటే ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే నేను మా వైఫ్ పేరు మీద ఒక పెట్రోల్ బంక్ అప్లై చేద్దామని ఓ ప్రాసెస్ అడిగితే నాకు ఒక పెద్ద లిస్ట్ ఇచ్చాడు. ఆ లిస్ట్ లో మా బ్యాక్గ్రౌండ్ చెక్ చేయటం, అలాగే మా క్యారెక్టర్ కోసం పోలీస్ స్టేషన్ లో ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయా, మన మీద ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా, ఇంత బ్యాక్గ్రౌండ్ వర్కౌట్ చేసి వాళ్ళు ఇచ్చే పరిస్థితి. ఒక పెట్రోల్ బంక్ ఉన్నప్పుడు ఒక రాష్ట్ర ప్రభుత్వం తాలూకు భూములు ఎవరికి ఇస్తున్నాం అనేది వెట్టింగ్ చేయాల్సిన అవసరం ఉందా లేదా? మొన్న చూసాను కేసినేని ఒక ఇంటర్వ్యూలో చెప్తున్నాడు, అసలు నాకు సతీష్ అపూర్ ఎప్పుడో పరిచయం, నాకు సంబంధం లేదు, ఈ వెట్టింగ్ అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు లేదా లోకేష్ గారు చేశారన్నట్టు చెప్తున్నారంటే మీనింగ్. ఇంత వెట్టింగ్ 6 లేయర్లు వెట్టింగ్ జరిగితే వీళ్ళ బ్యాక్గ్రౌండ్ మీరు వెరిఫై చేయలేదా అని మేము అడుగుతా ఉన్నాం. వీళ్ళ బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేయకుండా ఇలాంటి వాళ్ళకి మనం కానీ ఇచ్చే పరిస్థితి ఉంటే ఆబ్వియస్గా వచ్చాక ఏమవుతుంది, పెట్టుబడి పెట్టాలనుకున్న వాళ్ళు ఇక్కడికి రారు. నిజంగా ఓకే ఈ ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడి పెట్టాలంటే పొలిటికల్ పార్టీతో ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి, పొలిటికల్ పార్టీకి మనం ఏమైనా కిక్ బ్యాక్ ఇవ్వాలి. అది అలా కాకుండా ఇంకో రకంగా చెప్తున్నారు కదా, నిజంగానే పెట్టుబడులు పెట్టాలంటే వాళ్ళ భయపడే పరిస్థితి ఉంది కాబట్టి ఎంతో కొంత వాళ్ళకి ఏమంటారు ఆ గ్యారంటీ ఇస్తే తప్ప వాళ్ళు వచ్చే పరిస్థితి లేదు. సో అలానే గ్యారంటీ చెప్పి కంపెనీలు తీసుకొస్తున్నాము, ఇలాంటి రాయితీలు ఇవ్వడం ద్వారా, ఇలాంటి భూ కేటాయింపులు చేయడం ద్వారానే కొత్తగా అభివృద్ధికి సాధ్యపడుతుంది కదా పాయింట్ చెప్తుంది. ఇక్కడ నేనంటుంది సార్, రెడ్డిస్ ల్యాబ్కి ఇస్తే ఓకే, రెడ్డిస్ ల్యాబ్ ట్రాక్ రికార్డ్ ఉంది,
లేదా దివిస్ ల్యాబ్కి ఇస్తే వాళ్ళ ట్రాక్ రికార్డ్ ఉంది. ఇలా ఆర్గానిక్ లీడర్స్ అంటే కష్టపడి మెట్టు ఎదిగిన వ్యాపారవేత్తలు ఉంటారు. రాత్రికి రాత్రి ఎదిగిన వ్యాపారస్తులకు కానీ మీరు కానీ ల్యాండ్లు ఇవ్వటం మొదలు పెడితే మీరు ఇంకా అదే వాతావరణం క్రియేట్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో. మీరు ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వకుండా మీరు ఇలాంటి వాళ్ళకి ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ కేసులు అవుతాయి, కేసులు అయినప్పుడు ఇష్యూస్ అవుతాయి, పారిశ్రామికవేత్తలు రియల్ గా చేసే వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ రావడానికి భయపడతారు. మేము చెప్తా ఉంది వీళ్ళ కేసులో మీరు ఇచ్చిన విధానం చూస్తే వేరే వాళ్ళు రారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టాలంటే వాళ్ళకి అర్థమయ్యేది ఏంటంటే మనం ఇట్లాంటి వాళ్ళు అయి ఉండాలి, మన బ్యాక్గ్రౌండ్ స్ట్రైక్ ఆఫ్ కంపెనీలు ఉండాలి, దీంతో పాటు మనం కిక్ బ్యాక్ ఇచ్చే పొజిషన్ ఉండాలి. ఇట్లా ఉంటే ఎవరు వస్తారు? డిస్కస్ చేద్దాం ఒకసారి. ఫార్చ్యూన్ 500 కంపెనీస్ ఏవి కూడా కిక్ బ్యాక్ ఇవ్వడానికి ఇష్టపడే వాళ్ళు రారు. డిస్కస్ చేద్దాము. దాని మీద కూడా గతంలో కొన్ని ఆరోపణల నేపథ్యంలో శ్రీనివాస్ చౌదరి గారు మనతో పాటు ఉన్నారు. తనతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాము. సార్, ఓవరాల్గా చూస్తే మాత్రం ఈ మొత్తం యాక్టివిటీ కానివ్వండి, ఈ బూకే టైంలన్నీ కూడా అయితే బినామీ యాక్టివిటీగానో లేకపోతే క్విట్ ప్రోకోకి సంబంధించిన ఒక యాక్టివిటీగానో కనిపిస్తుంది. సో మీరేమంటారు? ఇప్పుడు టీసీఎస్ కంపెనీతో పాటు ఇలాంటి ఒక కంపెనీకి ఇవ్వడం ద్వారా ఆ కంపెనీని మీరు అవమానపరిచినట్ట, లేకపోతే ఈ కంపెనీకి మీరు లేని ఒక ఇమేజ్ని క్రియేట్ చేసినట్ట, ఎలా చూడాలంటారు? రైట్, ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మనము టీడీపీ పార్టీకి సంబంధించిన నాయకుల వర్షన్ కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ మొత్తం ఇష్యూలో చాలా క్లియర్గా అర్థమవుతోంది. ఒకవైపు అన్ని రకాల ఆరోపణలు, అన్ని రకాల వేళ్ళు చూపిస్తుంది, ఇవాళ కూటమి ప్రభుత్వం వైపు చూపిస్తుంది. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం ఖచ్చితంగా టీడీపీ పార్టీకి సంబంధించిన నాయకుల వైపు చూపిస్తుంది. కాబట్టి వాళ్ళు ఏం సమాధానం చెప్తారని కూడా మనం తెలుసు. ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాము. బ్రేక్ తర్వాత డిబేట్ కంటిన్యూ అవుతుంది. స్టే ట్యూన్.